వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆ భూతం మళ్ళీ రాదు, నాది హామీ. మీరందరూ ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీరు లాభపడండి అని చెప్పాడు. చాలా సంతోషం. అదే జరగాలని కోరుకుంటున్నా. కానీ మాటలకి చింతకాయలు రాలవు కదా. ఆ భూతాన్ని ఆపటం నువ్వు ఒక మంత్రం వేస్తే ఆగదుగా. మిమ్మల్నైనా ఆ భూతాన్నైనా అధికారంలోకి తెచ్చేది ప్రజలు, ఓటర్లు. ఆ ప్రజలకి మేలు చేసి ఆ ప్రజలకు సంతృప్తి కలిగిస్తే మంచిగా పరిపాలన జరిగింది, మంచి పనులు చేశాడు కాబట్టి మనం ఇంకా ఒక 5 ఏళ్ళు, ఇంకొక 10 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఉంచాలి అని ప్రజలు భావించి ఓటేస్తే మీరైనా అధికారంలో ఉన్నారు, అతనైనా అధికారంలోకి వస్తాడు. ఆ కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కిందటి పర్యాయం కూడా 2014-19 మధ్యలో కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సిబిఐ పెట్టినటువంటి కేసుల వలన దాదాపు సంవత్సరం పైన జైల్లో ఉన్నాడు. కాబట్టి అతను జైల్లో ఉండొచ్చాడు చాలా కాలం. సిబిఐ కేసులు బోల్డెన్ ఉన్నాయి, అవన్నీ చాలా వివరంగా పత్రికలలో వచ్చినాయి. కాబట్టి ఇక అతను రాడు 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 అనుకుని మీరేం చేశారు? ప్రజలకు కావాల్సిన పనులు చేయకుండా ఏదేదో ఊహాలోకంలో విహరిస్తూ ఎంతసేపు పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు రావాలి, లక్షల కోట్లు పెట్టుబడులు రావాలి. విజయవాడలో, విశాఖపట్నంలో మెట్రో రైళ్లు, ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, 45 అంతస్తులు బిల్డింగులు, ఈ రకమైనటువంటి అవసరం లేని, ఇప్పటికిప్పుడు అవసరం లేని వాటి మీద దృష్టి కేంద్రీకరించి, ఉదాహరణకి నాకు బెజవాడలోనే మన కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళు బందర్ రోడ్లో మెట్రో రైలుకి ల్యాండ్ ఎక్విజిషన్ గురించి బోలంత తంటాలు పడ్డారు. అట్లాగే అమరావతి నుంచి బెంగళూరుకి తిన్నగా ఒక గీత గీసినట్టు లైను, ఒక జాతీయ రహదారి, అది అంత ఎడల్పు. దానికోసం గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఈ విధంగా పుణ్యకాలం కాస్త దాటిపోయింది. అంతేకాకుండా లక్షలాది మంది సన్నకారు చిన్న రైతులు ఎవరెవరికైతే లోగడు ఇప్పుడుని ప్రభుత్వం అసైన్మెంట్ భూములు ఇచ్చిందో వాళ్ళు సాగు చేసుకున్నారో అటువంటి వాటికి ఫ్రీ హోల్డ్ పద్ధతిలో వాటికి రిజిస్ట్రేషన్ అవకాశం కలిగించకుండా నిషేధిత జాబితా 22A దాంట్లోకి పెట్టేశారు. చక్కగా ఏ కేసుకు ఆ కేసు పరిశీలించి వాళ్ళకి వెసులుబాటు కల్పించటం బదులు అన్నిటినీ ఒక ఘాట కట్టేసేసి పెట్టేశారు. వీటితోనే అసంతృప్తి వచ్చి ఆ భూతాన్ని ప్రజలు అధికారం ఇచ్చారు. అతని మీద ప్రేమతో కాదు, అతని తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ చేశాడు. అట్లాగే అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలుపెట్టాడు. పేదవాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్ చదవటానికి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాడు. పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ గడప ఎక్కటానికి ఆరోగ్యశ్రీ పెట్టాడు. కొన్ని మంచి పనులు చేశాడు. ఆయన వలన కూడా కొన్ని తప్పులు జరిగినాయి, అది వేరే విషయం. కానీ కొద్దిగా గొప్ప ప్రజలకు మేలు చేశాడు. ఇతను అతనికన్నా ఇంకా ఎక్కువ చేస్తానంటున్నాడు కాబట్టి ఒకసారి చూద్దాం అనుకుని ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత 5 ఏళ్ళు అయ్యేటప్పటికి లెంపలు వేసుకుని, నాయన నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, ఆ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తెద్దామని చెప్పి ఇచ్చారు. ఇప్పుడైనా ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని నేను కోరుతా ఉన్నా. మీరు కాస్త సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి చేయాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకడిని. గారి గవర్నమెంట్ ఉండగా కొంతమంది వైకాపా నాయకులు కానీ, మంత్రులు కానీ, మరొక నాయకులు కానీ, వాళ్ళకి దగ్గరాళ్ళు కానీ కొన్ని వందలు వేల ఎకరాలని రికార్డులు తారుమారు చేసి అధికారులను కట్టుకుని అవకాశం తీసుకుని అని మీరు చెప్పారు. వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశారు, అందులో వాస్తవాలు కొన్ని వచ్చినాయి. అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. లబ్ధి పొందారు ఒక పెద్ద మంత్రి గారితో సహా పెద్ద పెద్ద వాళ్ళను కూడా మీరేం వదిలిపెట్టవసరం. కానీ అదే సమయంలో ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు చిన్న చిన్న రైతులను కూడా అది ఇంకా అట్లా పరిష్కారం శాంతం అవ్వలేదు కాబట్టి వీళ్ళవి కూడా అట్లాగే నానబెడదామని ఫ్రీ హోల్డ్లోకి పెట్టకుండా తాత్సారం చేయటం వల్ల వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మానవతా హృదయంతో ఆలోచించి అటువంటి వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి వీలుగా వాళ్ళకి ఆ హక్కు కల్పించండి చంద్రబాబు నాయుడు గారు అని కోరుతా ఉన్నాను. అట్లాగే ఎప్పుడూ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఒక కొత్త టెక్నాలజీ, షీర్ వాల్ టెక్నాలజీతో చాలా నూతనమైన పద్ధతిలో నేను ఇల్లు కడతాను, టిట్కో ఇల్లు అన్నాడు. లబ్ధిదారులందరూ బ్యాంకుల్లో కొద్దిగా లోన్ తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ, స్టేట్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ. 4 లక్షల ఇళ్ళు కడదామని అనుకున్నారు. దాదాపు 2.5 లక్షల ఇళ్ళు పైన మొదలు పెట్టమన్నారు. ఓకే, మొదలుపెట్టారు. కానీ చివరికి వచ్చేటప్పటికి అవి పూర్తి చేసి ఆ తాళం చెవులు వాళ్ళకి ఇవ్వటం అనేది జరగల. ఎందుకని? వేరే వేరే వాటి మీదకి డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి ఈ అవసరమైన వాటికి లేకపోయింది, అట్లా మిగిలిపోయింది, అయిపోయింది. అతగాడు వచ్చిన తర్వాత ఆయన పట్టించుకోరా. చంద్రబాబు నాయుడు కట్టించిన ఇళ్ళు నేను ఎందుకు ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు ఆయన. ఏదో కొద్ది ఇళ్ళు మాత్రం ఆయన వాళ్ళ సానుభూతి పనులకి ఇవి కొంతమంది క్యాన్సిల్ చేసి కొంతమంది వాళ్ళ మనుషులు పుచ్చుకున్నాడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం పైన అవుతుంది కదా కొత్త గవర్నమెంట్ వచ్చి, కూటమి గవర్నమెంట్ వచ్చి. నారాయణ గారు ఏమన్నాడు? జూన్ 12వ తారీఖుకి 1,18,000 ఇళ్ళు, టిట్కో ఇళ్ళు పూర్తి చేసేసి ఆ లబ్ధిదారులకు ఇస్తాము అన్నాడు. ఎక్కడ ఇచ్చారు నారాయణ గారు? మీరు ఇచ్చారా చెప్పండి? వాళ్ళకేమో బ్యాంకులాళ్ళు ఇంట్రెస్ట్ భారం పెడుతూ కట్టండి కట్టండి అని ఒత్తిడి పెడతా ఉన్నారు. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇంట్రెస్ట్ వడ్డీ భారం ఏదో రాష్ట్ర ప్రభుత్వం భరించదాములే అని అనుకున్నట్టుగా నాకు సమాచారం. సరే, సంతోషమే. కానీ పూర్తి చేసి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఎక్కడో అమెరికాలో ఉండేవాళ్ళు, ఇంగ్లాండ్లో ఉండేవాళ్ళు, జర్మనీలో ఉండేవాళ్ళకి, నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి అమరావతిలో ఒక పెద్ద ఎత్తు బిల్డింగ్లు కడతామని చెప్పి, హ్యాపీ నెస్ట్ అది కడతామని చెప్పి లోపల మొదలుపెట్టారు. సంతోషం, వాళ్ళు కావాలన్నారు, డబ్బులు కట్టారు. ఓకే. కానీ జగన్ గారి టైంలో అది కట్ల ఆలస్యం అయిపోయింది కాబట్టి ధరలు పెరిగినాయి. సిమెంట్ రేట్లు, ఇనుము రేట్లే పెరిగినాయి. 230 కోట్ల రూపాయల అదనంగా పెరిగినటువంటి వ్యయ భారాన్ని సిఆర్డిఏ భరించి కడతామని చెప్పి మొదలుపెట్టి కడుతున్నారు. ఎక్కడో అమెరికాలో ఉండేవాడు, ఇంగ్లాండ్లో ఉండేవాడికి ఇల్లు కడతాం గురించి నువ్వు మొదలు పెట్టేసేసి చేస్తున్నావే. ఇప్పటికి 10 ఏళ్ల నాడే 70 బ్యాంకుల్లో అప్పు తీసుకుని కట్టిన వాళ్ళకి ఆ చిన్న వాళ్ళు ఎవరైతే ఉండరో, అద్దెళ్లలో ఉండాళ్ళు ఎవరో, అటువంటి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించవు నారాయణ గారు? ఎందుకు ఆలోచించవు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి ఇప్పటికైనా ఒక వార్ పుట్టింగ్లో చెయ్యండి. ప్రతిమేమో అనేకమైన విషయాల్లో వద్దు 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 అని చెప్పి అందరూ నెత్తినోరు కొట్టుకున్నా కాదని చెప్పి స్పీడ్గా దూసుకుని
డిపిఆర్లు తయారు చేయటం, టెర్రర్లు పిలవటం చేస్తున్నారే, ఎందుకు పట్టించుకోరు? అట్లా ఎస్టీలు బీసీలు సమాజంలో బలహీన వర్గాల వాళ్ళకి ఇల్లు కట్టే స్కీమ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది, కొద్దిగా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది. 1,00,000 ఇళ్ళు కట్టాలంటావు, కడతా ఉంటావు, కానీ మాటల్లో తప్ప చేతల్లో ఎక్కడ చెప్పండి? ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి. ఎంతవరకు వాస్తవంగా ఈరోజు ప్రోగ్రెస్ జరిగిందో చెప్పండి. అట్లాగే కేంద్రంలో ఒక స్కీమ్ ఉంది, ప్రధానమంత్రి సూర్య ఘర్. అంటే ఇళ్ల టాపుల మీద, రూఫ్ టాపుల మీద, ఇళ్ల కప్పుల మీద సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేదానికి స్కీమ్ ఉంది, పిఎం సూర్య ఘర్. దాదాపుగా 3-4 లక్షల ఇళ్లకి రూఫ్ టాప్ సోలార్ సౌకర్యం కల్పించాలి. అందులో కూడా ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ సప్లాన్లో ఫండ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కూడా కొద్దిగా వేసి 3 లక్షల ఇళ్ళు కట్టాలి, పైన రూఫ్ టాప్ సోలార్ పెట్టాలని చెప్పారు ఘనంగా. మంచిదే. అసలు దాని మీద శ్రద్ధ ఏది? పక్కనే గుజరాత్ రాష్ట్రంలో 3 లక్షలకు పెట్టారు, మహారాష్ట్రలో 1,20,000 ఇళ్ల మీద పెట్టారు, యూపీలో 55,000 ఇళ్ళ మీద పెట్టారు, కేరళ చిన్న రాష్ట్రం 50,000 ఇళ్ల మీద పెట్టారు. మన పక్కన తమిళనాడులో 21,000 ఇళ్ల మీద పెడితే, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పెట్టారు? 10,290. అంటే నీ ఇంట్రెస్ట్ ఏంటి? దేని మీద ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఆలోచించాలి కదా. అది లేకుండా చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు, అది పద్ధతి కాదు. ఇమ్మీడియట్గా వాటి మీద కేంద్రీకరించండి. ఎక్కడెక్కడో వేలకు వేల ఎకరాలు ఇచ్చి సోలార్ ప్రాజెక్టులు పెట్టిస్తానంటున్నావు. దీనికి ఎవరి ఇళ్ల మీద వాళ్ళకి పెడితే అప్పుడు రవాణాలో వేస్ట్ అయ్యేది ఉండదు. ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందో దాంట్లో ఏమీ కూడా నష్టం ఉండదు. అది అందుకే ఆ విధంగా ఆ స్కీముని తీసుకొచ్చింది. కాబట్టి దాని మీద కేంద్రీకరించండి చంద్రబాబు నాయుడు గారు అని కోరుతా ఉన్నా. అట్లాగే అన్నదాత సుఖీ భవ, రైతులకి ఈ ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ ఇవన్నీ కొనుక్కోవటానికి దానికి ఉపయోగపడుతుంది అని మంచిదే, అవసరం. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రం ఇచ్చే 6,000 కాక 3 దఫాల మీద కలిపి రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇద్దామని ఒక ఆలోచన ఉంది. ఎన్నికల ముందు వాగ్దానం కూడా ఉంది. కానీ అసలు మొదలు పెట్టరే ఎవరే? ఇంకా ఎప్పుడు మొదలు పెడతారు? ఒక సంవత్సరం అయిపోయింది, ఖరీఫ్ రబీ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మొదలవుతోంది. అట్లాగే కౌలు రైతులు ఉన్నారు మన రాష్ట్రంలో. 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళు వ్యవసాయంలో దాదాపు 50% పైన, దాదాపు 60% దాకా కూడా కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. బ్యాంకులో లోన్లు ఎక్కడ వస్తున్నాయి? వాళ్ళకి కూడా వాళ్ళు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి వడ్డీలకి తీసుకుని చేయాల్సి వస్తుంది కదా. మీరేమన్నారు? కౌలు రైతుల ప్రయోజనాలు పరిరక్షించే విధంగా ఒక కొత్త చట్టాన్ని తెస్తాము అన్నారు. ఏది? అసలు దాని గురించి కౌలు రైతు సంఘాలతో చర్చించడం, రైతు సంఘాలతో చర్చించడం, ఒక నమూనా తయారు చేయటం, తర్వాత మళ్ళీ అవసరమైతే శాస్త్రవేత్తలు, న్యాయ నిపుణుల యొక్క సలహాలు తీసుకోవటం, ఆ కథంతా ఉంది కదా. అదేమి చేయటం అనేది పెట్టుకోవట్లేదే. అట్లాగే జలసిరి అని ఇంకో పథకం ఉంది. అంటే ఇవాళ ఖాళీగా పడావుగా పడి ఉన్నటువంటి భూముల్లో ఆ రైతులకి బోర్లు వేసి సాగునీటి సౌకర్యం కల్పించి ఇంకా ఎక్కువ పంటలు పండించుకుంటూ ఆ రైతులకు కూడా ఆదాయం పెరగాలి. అది ముఖ్యంగా పేదవాళ్ళు, చిన్న చిన్న రైతులు, మన వెనుకబడిన ప్రాంతాల్లో వాళ్ళకి ఉపయోగం. కానీ దాని మీద దృష్టి పెట్టి అది అమలు చేసేదానికి ముందుకెళ్ళాలి కదా. ఏదో గంభీరంగా ఒక ప్రకటన చేయటం, అదేమో మీడియాలో వెళ్ళిపోతుంది, ఇక అంతే, దాదాపు మర్చిపోవటమే.
మళ్ళీ ఎప్పుడో గుర్తు చేస్తే తప్ప అది మళ్ళీ వెలుగులోకి రాదు. ఈ విధానాన్ని మార్చుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేవి, వాళ్ళకు మేలు చేసే కార్యక్రమాలు తీసుకోండి. ఈ సంవత్సరం అసలు ఏ పంటకి కూడా ఎంఎస్పి రాలేదు, ఏ పంటకి రాలా. ఒక పంట కాదు, ఏ పంటకి రాలా. కాకపోతే ధాన్యానికి మాత్రం రైతు కొద్దిగా సంతృప్తి పడ్డాడు తప్ప ఎంఎస్పి రాలా. పక్కనే తెలంగాణ గవర్నమెంట్, మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ రైతు రుణమాఫీ 25,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాడు. 25 లక్షల మంది రైతులకు ఉపయోగపడింది. సన్న వడ్డకి మార్కెట్ యార్డ్లోకి తీసుకెళ్ళినట్టుకి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చాడు. దాదాపు 18 లక్షల టన్నుల సన్న వడ్డని కొన్నాడు. 1200 కోట్లు భారం పడినప్పటికీ కూడా ఏం చేశాడు? ఆ రైతులకి సబ్సిడీ బోనస్ ఇచ్చి కొన్నదాన్ని బియ్యం పట్టించి ప్రజా పంపిణీ వ్యవస్థలో పంచాడు పేదవాళ్ళకి. హాస్టల్స్లో పేదవాళ్ళ పిల్లలకి పంపించాడండి. మరి నువ్వెందుకు చేయవు? ఇక్కడ నీ శిష్యుడి కన్నా ఇంకా బాగా చేయాలి కదా, అది లేదే. అట్లాగే ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే యూరియా కొరత. ఎందుకని మీకు తెలిసిందా? ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు తయారు చేస్తారు, యూరియా తయారు చేస్తారు. ఈ కంపెనీలలో, ఈ కాంప్లెక్స్ ఎరువులు తయారు చేసే కంపెనీలలో మీరు యూరియా ఇంత ఇవ్వాలంటే ఇంత కాంప్లెక్స్ ఎరువు కూడా కొనాలి అని పట్టుబడుతున్నారు. సాధారణంగా ఏంటంటే కౌలు రైతులు కాంప్లెక్స్ ఎరువు కన్నా యూరియా వేసి పండించుకుందాంలే, వెంటనే రిజల్ట్ ఇస్తుంది. కాంప్లెక్స్ ఎరువు తర్వాత వచ్చే పంటకు కూడా మేలు చేస్తుంది. సొంత భూమి రైతుకేమో కాంప్లెక్స్ ఎరువు మీద కొద్దో గొప్ప అభిమానం ఉంటుంది, కానీ కౌలు రైతు యూరియాతో సరిపెట్టుకోవాలనుకుంటాడు. ఇవాళ ఏమవుతుంది, ఈ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంప్లెక్స్ ఎరువు కూడా కంపల్సరీగా తీసుకోవాలంటే అసలు మేమేమీ తీసుకోము బాబు, తీసుకున్న కాడి నుంచి మళ్ళీ మేము ఏదన్నా అసలు అమ్మాల్సిన రేటు మీద ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెంచి కమ్మితే మా మీద కేసులు పెడతారు కదా, కాబట్టి మేము తీసుకోమనే దూరంలో వాళ్ళు వాళ్ళ సహాయ నిరాకరణ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళని తప్పట్టడానికి వీల్లేదు. అవును, ప్రభుత్వం వ్యవసాయ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆ కంపెనీలను పిలిచి ఏవాయ్ పిచ్చి పిచ్చిగా ఉందా, ఎందుకు మీరు అట్లా కండిషన్ పెడుతున్నారు, యూరియా ఇవ్వకుండా యూరియా కొంటే ఇంత కాంప్లెక్స్ కూడా కొనాలనే కండిషన్ పెడతాం ఏంటి? నాన్సెన్స్, కుదరదు. ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసేదంటే మా రాష్ట్రంలో అసలు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పాలి కదా. ఆ ఉంగరాల చేత్తో మొట్టితే కదా వాడు వినేది. ఆ పని చేయాలి అని చెప్పి నేను కోరుతాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.